2024లో పవన్ అన్న ఏమన్నారు చూడండి ఒక్కసారి ప్లీజ్. చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. జై జై హింద్. నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో, పంచముని సృష్టించిన ఆ వంచ. ఒక్కసారి మీరు చట్టం గురించి చెప్పారు కాబట్టి గతంలో ప్రతి ఒక్కరికి ఒకటే చట్టం అనేది లభించాలి. వాళ్ళకొకటి వీళ్ళకొకటి కాకుండా ప్రతి ఒక్కరికి ఒకే చట్టం కల్పించాలి. ఉండవల్లిలో తీసుకోండి, కన్నీటితో తీసుకోకన్నా వాళ్ళకి బాగా ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ ప్లే చేసి తర్వాత తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ కన్నీటితో మీరు రాజధాని కడుతున్నారంటే అది కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కు, దాన్ని ఎవరు మార్చలేరు, మార్చరు కూడా. ఒకసారి ఆలోచించి మీరు ఆ కన్నీటితో కాకుండా మీరు సంసిద్ధంగా తీసుకొని ప్లాన్ చేసి వాళ్ళకి డబ్బులు అమౌంట్ ఇచ్చేసి హ్యాపీగా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే బాయ్.